కేదార్నాథ్లో పూజారులందరూ కర్ణాటక వాళ్ళు. కన్నడలోనే పూజలు జరుగుతాయని మీకు తెలుసా? తెలియదు కదా. ఈ వీడియోలో మనం కేదార్నాథ్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అందుకే నేను ఈ వీడియోని 4 చాప్టర్స్గా విడదీసిన. చాప్టర్ 1, పాండవాస్ స్టోరీ. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ కుటుంబ సభ్యులను చంపవలసిన పరిస్థితి వచ్చిందని చాలా బాధపడుతూ ఈ బాధ నుంచి, ఈ పాపం నుంచి విముక్తి కలగాలని ఆ మహాదేవుని శివుడిని వెతుకుతూ కాశీకి వెళ్ళారు. కానీ ఆ మహాదేవుడికి పాండవుల మీద చాలా కోపంగా ఉండే. పాండవులు కాశీకి రావడం చూసిన మహాదేవుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇలా ఎక్కడికి వెళ్ళినా పాండవులను చూసి అక్కడి నుంచి శివుడు మాయమైపోతూ ఉన్నాడు. చివరకు పాండవులు హిమాలయాస్కి చేరుకున్నాడు. అక్కడి నుండి కూడా శివుడు మాయమైపోయి కేదార్నాథ్కి వెళ్ళాడు. శివుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిన పాండవులు కేదార్నాథ్లో ఆగి చూస్తే అక్కడ ఒక ఎద్దుల గుంపు కనిపించింది. ఒక ఎద్దు మాత్రం మిగతా ఎద్దుల కంటే భిన్నంగా ఉంది. అది గమనించిన భీముడు అదే శివుడు అని గుర్తించాడు. అది చూసి భీముడు పాండవులతో అన్నాడు, నేను నా భారీ రూపాన్ని ధరిస్తాను, అప్పుడు ఈ ఎద్దులన్నీ నా కాళ్ళ మధ్యల నుంచి వెళ్ళిపోతాయి, కేవలం మహాదేవుడు తప్ప అని చెప్పి తన భారీ రూపంలోకి మారుతాడు. అప్పుడు చెప్పినట్టుగానే ఎద్దులన్నీ భీముడి కాలి మధ్యల నుంచి వెళ్తాయి, కేవలం మహాదేవుడు తప్ప. ఇది గమనించిన పాండవులు ఆ ఎద్దు రూపంలో ఉన్న మహాదేవుని పట్టుకుందామని వెళ్తుండగా ఆ ఎద్దు భూమిలోకి మునిగిపోతూ ఉంటుంది. అది చూసిన భీముడు ఎద్దు పైభాగాన్ని పట్టుకొని పైకి లాగే ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పటికే ఎద్దు మునిగిపోయి కేవలం ఎద్దు పైభాగం మాత్రం భూమి పైన మిగిలిపోతుంది. పాండవుల పట్టుదలను, పశ్చాత్తాపాన్ని చూసిన మహాదేవుడు వాళ్ళను క్షమించి వాళ్ళని పాప విముక్తులని చేస్తాడు. సంతృప్తి చెందిన పాండవులు ఎక్కడైతే ఎద్దు పైభాగం భూమిపైన మిగిలిపోయిందో ఆ త్రిభుజాకార ఆకృతి చుట్టూ మందిరాన్ని కట్టుకొని పూజించడం మొదలుపెట్టారు. అదే కేదార్నాథ్ మందిరం. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని మహాదేవుడికి ఇక్కడ ట్రయాంగిల్ ఆకృతి ఉంటుంది. ఇక్కడ లింగం లేకుండా ఈ విధంగా శివుడిని పూజించడానికి ఈ ఆకృతి ఉండడానికి గల కారణం ఇదే. చాప్టర్ 2, ఆదిశంకరాచార్యులు. కేదార్నాథ్ టెంపుల్కి ఎగ్జాక్ట్ వెనకల్నే ఆదిశంకరాచార్యులి స్టాచ్యూ, సమాధి ఉంటుంది. అసలు ఆదిశంకరాచార్యుల సమాధి కేదార్నాథ్లో ఎందుకుంది? ఆయనకు అసలు కేదార్నాథ్కి ఏం సంబంధం? అది తెలుసుకుందాం. ఆదిశంకరాచార్యులు పుట్టింది కేరళలో, కానీ ఆయనే ఈ దేశం మొత్తం తిరిగి ఎన్నో మందిరాలను పునఃస్థాపించారు. ఈ దేశంలో 4 దిక్కుల 4 మఠాలను స్థాపించింది కూడా ఈయనే. ఆదిశంకరాచార్యుల గురించి చాలామందికి తెలియదు, కానీ ఆయన పాత్ర చాలా విలువైనది, ముఖ్యమైనది ఈ సనాతన చరిత్రలో. ఆయన అలా దేశం మొత్తం అన్ని పురాతన మందిరాలను పునర్నిర్మాణం చేస్తూ చివరికి కేదార్నాథ్ వచ్చారు. ఈ కేదార్నాథ్ మందిరాన్ని పునర్నిర్మాణం చేసింది కూడా శ్రీ ఆదిశంకరాచార్యులు వారి. ఆయన తనతో పాటు తీసుకొచ్చిన ఆయన కన్నడ శిష్యులకే ఇక్కడి పూజా బాధ్యతలను అప్పగించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు వారి శిష్యులే ప్రతిసారి కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి ఈ బాధ్యతలను పూర్తి చేస్తారు. ఈ విధంగా కేదార్నాథ్లో ఉన్న శంకరాచార్యులు ఇక్కడే ఈ కేదార్నాథ్లోనే దేహత్యాగం చేయాలని నిర్ణయించుకున్నారు. అలా దేహత్యాగం చేసినప్పుడు ఆయన వయస్సు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. ఈ 32 సంవత్సరాల్లోనే ఆయన చాలా సాధించారు. చివరికి కేదార్నాథ్లో ప్రాణాలు వదిలాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న ఆదిశంకరాచార్యుని శిష్యులే ఆయన సమాధిని అక్కడ నిర్మించారు. 2013లో జరిగిన దుర్ఘటన వల్ల ఆ సమాధి మొత్తం కూలిపోయింది. మీరిప్పుడు చూస్తున్న ఈ కన్స్ట్రక్షన్ 2021లో మోదీ గవర్నమెంట్ ద్వారా పూర్తి చేయబడింది. అండ్ దీన్ని నిర్మించింది అరుణ్ యోగిరాజ్. ఈయనే అయోధ్యలోని బాలరాముని కూడా నిర్మించింది. 2019లో స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్
2021లో పూర్తయింది. పూర్తయిన తర్వాత దీని హైట్ 12 ఫీట్స్ అండ్ దీని యొక్క వెయిట్ 32 టన్స్ అయ్యింది. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. నేను నా కళ్ళారా చూసిన. मैं श्रद्धावान आर्किटेक्चर्स के निमंत्रण देता हूं कि ऐसा भव्य दिव्य आदि शंकर का वो स्थान बने, उनका समाधि स्थल बने, और वो भी ऐसे बने कि आदि शंकर का स्थान केदार से थोड़ा सा भी अलग हुआ ऐसा अनुभव न करे. Chapter 3 2013 కేదార్నాథ్ ట్రాజెడీ. ఇది ఇప్పటివరకు జరిగిన అత్యంత దారుణాలలో ఒకటి. ఉత్తరాఖండ్లో జరిగిన ఈ అత్యంత దారుణం 6,000కు పైగా ప్రాణాలను తీసేసింది. ఎన్నో వేలకు పైగా ఇల్లులను ధ్వంసం చేసింది. దేవుణ్ణి చూద్దామని అక్కడికి వెళ్ళి ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోయిన వల్ల లెక్కలేదు. ఇది జరిగినప్పుడు నేను నా స్కూల్లో ఉన్నా అనుకుంటా. అప్పుడు చూపించిన విజువల్స్ నాకు ఇప్పటికీ కళ్ళల్లో మెదులుతూ ఉన్నాయి. ఈ మాస్ డిస్ట్రాక్షన్ వల్ల ఎఫెక్ట్ అయిన విలేజెస్ ఉత్తరాఖండ్లో 4,000కు పైగా ఉన్నాయి. అఫీషియల్ కౌంట్ 6,000 డెత్స్ అనే చెప్తుంది. కానీ సోర్సెస్ ప్రకారం 40,000 మంది ఆచూకీ లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, దీనివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇప్పటికీ దీన్ని మర్చిపోయి ఉండరు. ఎందుకంటే అది అంత ఘోరమైన ప్రమాదం. అన్నిటినీ డిస్ట్రాయ్ చేసేసిన ఈ సంఘటన ఒకే ఒక్క ప్లేస్ని మాత్రం ఏం చేయలేకపోయింది. అదే కేదార్నాథ్ టెంపుల్. చకార చండ తాండవం తనోతు శివ